నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు కోడూరు గ్రామాల చెరువు వెనుక ఉన్న చరిత్రను స్థానికులు ఇప్పటికీ ఆత్మీయంగా చెబుతూనే ఉన్నారు. ఈదూరు గిరిజన గ్రామానికి చెందిన వృద్ధులు పూర్వీకుల నుంచి విన్న ఈ కథనాలను ఇటీవల మీడియాతో పంచుకున్నారు. సౌత్ ఆమలూరు గ్రామానికి చెందిన ఐ పోలయ్య నాయుడు అల్లూరు సీతారామరాజు కాలంలోనే పెద్ద మనిషిగా వ్యవహరించేవారు. ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన గుర్రం వేసుకొని తిరిగేవారు. గ్రామ వ్యవస్థ పూర్తిగా ఆయన ఆధీనంలో నడిచేదని పెద్దలు చెబుతున్నారు. పేదవారికి ఏ ఆపద వచ్చినా క్షణాల్లోనే ఆదుకునేవారు. ఆ రోజుల్లో ఓ పెద్ద గాలివాన వచ్చింది. వర్షాలతో చెరువు కట్టకు పెద్ద గండి పడింది. దీంతో చెరువు నీరు ఊరిలోకి చేరే ప్రమాదం ఏర్పడింది. కట్ట సమీపంలో నివసించే గిరిజనులు వెంటనే ఈ విషయాన్ని గ్రామ పెద్ద ఐ పోలయ్య నాయుడుకు తెలిపారు. ఆయన వెంటనే మనుషుల్ని పంపించి గండి పూడ్చే పనులు ప్రారంభించిన బలమైన ప్రవాహం కారణంగా ఎవరి ప్రయత్నమూ ఫలించలేదని పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఇక పెద్దల కథనం ప్రకారం చూస్తే ఎంత ప్రయత్నించినా గండి పూడకపోవడంతో పోలయ్య నాయుడే స్వయంగా గుర్రంపై చెరువు వద్దకు చేరి గండిలోకి దూకిన తర్వాత నీటి ప్రవాహం ఆగి గండి పూడిపోయిందని చెప్తారు. ఆ తర్వాత పోలయ్య నాయుడు అదృశ్యమయ్యారు. పోలయ్య నాయుడు త్యాగానికి ఆ చెరువు కట్టపైనే ఒక దేవాలయాన్ని కూడా నిర్మించి ఉన్నారు. ఈ సంఘటనలను తమ తల్లిదండ్రులు చెప్పినట్లు ఒక వృద్ధుడు మీడియాకు వివరించారు. దిగిపోయిందంట దేవాలయానికి ముందర తెగిపోయే ఊరుతామని ఇక్కడ ఖచ్చితంగా ఆందోళన పోయి అక్కడ ఊళ్ళో చెప్పారంట. ఊళ్ళో చెప్పే వరకు ఈ మనుషుల్ని లేబర్ని పంపించారంట. మీరు పోయే ఉటుకకి దోషేయండి అన్నాడు. ఎన్ని తాటుమాలు నదికి తోసినా కానీ ఆమెని వెళ్ళిపోతుండేదంట. తోసుకొని చెరువు తెగిపోయి ఆమె ఆ నుంచే నిలవలేదయ్యా. నన్ను గుణం వేసుకొని రావటం, ఆమెను చెల్లో దూకటం, ఆయన గుణము మనిషి అంతూ రావటము. ఊరు పెద్దవాళ్ళంతా మన రాయి పెట్టున్నారు. మాత్రం రాయి పెట్టుంటే నల్లగోళ్ళు ఎత్తుకొని వెళ్ళారంట. రాయి నల్లగోళ్ళు మంచి మంచి ఉయ్యూరు ఎట్టో పోతే వాళ్ళు ఎంత అలవాటు అంతా చచ్చిపోయాడంట. నల్లగోళ్ళు ఎత్తుకొని పోతే పెద్దోళ్ళ జనాల్లో. ఆయన ఏమంటే అట్నే మళ్ళా రెండో సెల పెట్టాడు. పెట్టి ఈ రెడ్లు ఆయన్ని దేవలం కట్ల సొసైటీ తరఫున వచ్చిన తర్వాత కాపులు కట్టించారు దేవస్థానం. ఆయన్ని నల్లగొండలో శిల్పు చేసుకొని వచ్చారు. నల్లగొండలో శిల్పు చేయించుకొని చెల తాకట్ల మీద పెట్టుకొని వచ్చారు. అంత సెల కదా. ఆ సెల ఒక్కటే ఈ కట్ట కిందనే వచ్చే వరకు యువతల పక్క ఉల్వం ఉందో ఉల్వానికి సాయిగా వచ్చాము. దిగబడిపోయింది. 100 మంది జనం వచ్చే అనుకుంటున్నారు. ఆవిడ అందరూ నెట్టినా కానీ కదలరా. ఆమె చెరువు దశరథున్నాడు ఆది అని. అదిగా ఆయనకి టెంకాయ కొట్టాల 300 కాయ, 150 కాయ నాదే, 150 కాయ నీదే. అప్పుడు 300 కాయ అవుతాయి. ఈ జనం చేత అంతా కొట్టించేస్తామాడ. కొట్టించే ఆవిడ ఎడంగా వచ్చేసాడు. అప్పుడు కదిలింది తేలిక. ఘాట్లో నుంచే పైకి తేలామని కదిలింది. తాగటం నేరుగా పోయి ఆడ నిలబడ్డది. ఆవిడ స్లీప్ చేసేసాడు. చాలా ఆయన అన్న కుక్కులు కూడా ఉన్నారు. చేస్తున్నాడు అని వాళ్ళు గుర్తు ఆయన జగనాయని కావాలి. ఆ నాయుడికి అందరు గుర్తులు చచ్చిపోయింది. చచ్చిపోయానికి రామశంకర్ అది చెప్పిన అది పెళ్లి చేసుకోలేదనే తర్వాత రాజకీయాలు బయటపడుతుంది. రామచంద్రకి, వీరప్రాయుడికి, చేతమ్మది పంచుకొని ఆమె వాళ్ళ బాగా ఎత్తుకొని వెళ్ళారు. ఈయన బాగా ఆమె 4 ఎకరాలు వాళ్ళు కొన్నారు. పోయి పోతే పోయి
అన్నమాట ఆయన పుట్టలు మోస్తా ఏడ్చేదే తనలా నీకు